ఒక విశ్వాసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ద్వారా పరలోక సంబంధమైన సంగతులు భూలోకములో నువ్వు ప్రార్థిస్తున్న నీకు బయలుపరచబడతాయి. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ప్రార్థన చేయాలి? ఒక విశ్వాసిగా ఎందుకు ఒక సేవకునిగా ప్రార్థన చేయాలి? ఎందుకు సంఘంగా మనం ప్రార్థన చేయాలంటే, మనం ప్రార్థన చేస్తే, ఎందుకంటే మనము గ్రహించలేని సంగతులు చాలా ఉన్నాయి, గూఢమైన సంగతులు చాలా ఉన్నాయి, లోతైన సంగతులు చాలా ఉన్నాయి. వాస్తవానికి ఇవి ప్రపంచానికి అర్థం కాకపోవచ్చు, అర్థం కాదు కూడా. కానీ ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే, ఎప్పుడు దేవుడు మనకు బయలుపరుస్తాడంటే, నెంబర్ 1 ప్రార్థన చేయటం ద్వారా. ప్రార్థన పరలోక సంగతులను భూలోకంలో ఉన్న నీకు బయలుపరుస్తుంది. ప్రార్థన జరగబోతున్న సంగతులను బయలుపరుస్తుంది. ప్రార్థన దేవుని చిత్తమును బయలుపరుస్తుంది. అందుకని యెషయా గ్రంథం 55:8 మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా ఉద్దేశములు మీ ఉద్దేశం లాంటివి. భూమికి ఆకాశములకు ఎంత వ్యత్యాసం ఉందో మీ తలంపులకు నా తలములకు అంత వ్యత్యాసం ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఒక మానవుడు పరలోక సంబంధమైన దేవుని చిత్తం, పరలోక రాజ్యంలో ఉన్న దేవుని చిత్తమును తెలుసుకోవాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఉదాహరణకు బైబిల్లో మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనములు, సరే అదంతా చదివితే పేతురుకు దేవునికి మధ్య సంభాషణ జరుగుతుంది. మరి అందరు నా గురించి ఏమనుకుంటున్నారంటే రకరకాలుగా చెప్పారు. మరి మీరేమనుకుంటున్నారంటే జీవము గల దేవుని కుమారుడైన యేసు అని చెప్పినప్పుడు అప్పుడు అంటాడు, దేవుడు ఒక మాట అంటాడు, ఇది నీకు దేవుడు బయలుపరిస్తే కానీ 16:17 మత్తయి సువార్త, ఇది దేవుడు నీకు బయలుపరిస్తే కానీ ఇంకా నీకు తెలియలేదు. ఎట్లా బయలుపరచబడ్డది? ఎట్లా తెలుస్తుంది? దేవుడు ఒక విశ్వాసికి, ఒక వ్యక్తికి తన సంగతులు ఎప్పుడు బయలుపరుస్తారంటే కేవలం ప్రార్థన ద్వారానే బయలుపరుస్తాడు. సంగమా, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటిది? ఎందుకు ఈ సిచ్యువేషన్స్ ఈ విధంగా ఉన్నాయి? ఈ పరిస్థితులు ఎందుకు చాలామందికి అర్థం కావట్లే. ఎన్నో దర్శనాలు చూస్తున్నారు సేవకులు, సేవకురానులు, విశ్వాసులు. పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్న స్థితిగతులు మనం ఉన్నాం. ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయంటే, ఇవి తెలుసుకోవాలి అంటే, దేవుడు బయలుపరచాలంటే ఒక్కటి మనం చేయాలి, ప్రార్థన. మోకరించి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అది 1,00,000 మంది సైన్యములు చేసే యుద్ధము కంటే ఈ ప్రార్థన చాలా గొప్పదన్న విషయమును నేను దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను.